హలో గైస్, మనకి ఐపీఎల్ 2025 సీజన్లో చూసుకుంటే ముంబై ఇండియన్స్ టీం ఎట్టి పరిస్థితుల్లో 6th టైటిల్ అసలు వదలకూడదు అనే ఆశయంతో మరి ఐపీఎల్ 2025 సీజన్లోకి ఎంట్రీ ఇచ్చింది. సో మరి దాంట్లో భాగంగానే మనకి ప్లే ఆఫ్స్ జరిగింది. ప్లే ఆఫ్స్లో చూసుకుంటే మరి ఎలిమినేటర్ మ్యాచ్లో కూడా గుజరాత్ టైటన్స్ చిత్తుగా ఓడించింది. సో దాని తర్వాత క్వాలిఫైడ్ 2 గెలిచి దాని తర్వాత ఫైనల్ అడుగుపెట్టి ఫైనల్లో ట్రోఫీ కొట్టాలి అనే అంచనాలతో సో మరి బరిలోకి దిగింది ముంబై ఇండియన్స్. సో మరి నిన్న చూసుకుంటే మరి క్వాలిఫైడ్ 2లో పంజాబ్ కింగ్స్ ఒక బిగ్ షాక్ ఇచ్చింది. సో ఒక రకంగా చెప్పాలంటే శ్రేయస్ అయ్యర్ చీల్చి చెండాడాడని చెప్పాలి. సో ఎందుకంటే మరి ఓవరాల్గా చూసుకుంటే 5 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ని ఓడించడం జరిగింది పంజాబ్ కింగ్స్. సో మరి దాని తర్వాత మరి అసలు ఇంత దారుణంగా ఓడిపోవడానికి అసలు మెయిన్ రీజన్ ఏంది? వీళ్ళకల్లి బ్యాటింగ్ ఆర్డర్ చూసుకున్నా, బౌలింగ్ ఆర్డర్ చూసుకున్నా, ఏది చూసుకున్నా సరే ఎక్సలెంట్గా ఉంది. మరి ఎందుకు ఓడిపోయారు అనే దాని గురించి వీటిలో క్లియర్గా మాట్లాడదాం. అయితే ఫస్ట్ వీటికి రీజన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఫస్ట్ చెప్పాల్సింది వీళ్ళ ఫీల్డింగ్ లోపం, దాని తర్వాత హార్దిక్ పాండ్యా మరి బౌలింగ్ రొటేషన్ సరిగ్గా చేయకపోవడం అని చెప్పాలా, దాని తర్వాత బుమ్రా వైఫల్యం అని చెప్పాలి. సో ఈ మూడింటి గురించి కనుక మనం ఒకసారి మాట్లాడితే ఫస్ట్లోనే మనకి నెహల్ వదేరా. సో అతను ఒక క్యాచ్ ఇచ్చాడు ట్రెంట్ బోల్ట్కి. సో మరి అతను 13 రన్స్ కొట్టిన తర్వాత ఆ క్యాచ్ ఇస్తే సో మరి ట్రెంట్ బోల్ట్ మరి సునాయాసంగా పట్టుకోవాల్సిన క్యాచ్ను కూడా డ్రాప్ చేశాడు. సో క్యాచ్లు డ్రాప్ చేయడం అనేది సో సాధారణం ఇది మనకి క్రికెట్లో. సో మరి ఆ క్యాచ్ కనుక పట్టినట్టయితే సో దాని తర్వాత 13 రన్స్ దగ్గర క్యాచ్ ఇచ్చాడు. దాని తర్వాత చూసుకుంటే 86 రన్స్ పార్ట్నర్షిప్ శ్రేయస్ అయ్యర్తో కలిపి బిల్డప్ చేశాడు. సో మరి ఓవరాల్గా చూసుకుంటే అతను 13 రన్స్ దగ్గర ఒక క్యాచ్ ఇచ్చి దాని తర్వాత అతను 48 రన్స్ కొట్టాడు. దాని తర్వాత చూసుకుంటే మరి ఆ క్యాచ్ కనుక పట్టున్నట్టయితే ఆ రిథం కోల్పోయే వాళ్ళు, వికెట్లు పడుతూ ఉన్నట్టయితే కొంచెం స్కోర్ అయిన వాళ్ళు కొంచెం స్లోగా ఆడేవాళ్ళు. సో దాంతో కొంచెం విజయ అవకాశాలు మనకి ముంబైకి పెరిగి ఉండేవి. సో మరి అదొక రీజన్ అయితే దాని తర్వాత బుమ్రా. సో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ప్రతి ఒక్కరు కూడా బుమ్రా మీద మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో బుమ్రా చూసుకుంటే నిన్న కేవలం 4 ఓవర్లో 40 రన్స్ ఇచ్చాడు ఏకంగా. సో మరి అది కూడా ఒక వికెట్ అన్నా తీసుకున్నట్టయితే బాగుండేది. సో వికెట్ తీసుకోలేదు, ఎకానమీ చూసుకున్నా సరే భారీగా ఇచ్చాడు. సో మరి మెయిన్ వైఫల్యం ఏదన్నా ఉందా అంటే ఇక్కడ బుమ్రానే కొట్టారు అంటే మిగతా బౌలర్స్ని అర్థం చేసుకోండి. సో మరి అక్కడ రీస్టాప్ లైన్ చూసుకుంటే ఏకంగా 3 ఓవర్స్లోనే 40 రన్స్ కొట్టారు. సో వాళ్ళ బౌలర్స్ చూసుకుంటే ఇక్కడ బుమ్రానే సరిగ్గా బౌలింగ్ చేయలేనప్పుడు ఇంక మిగతా బౌలర్స్ ఎలాగ పర్ఫామ్ చేస్తారు? సో బుమ్రాని ఎప్పుడైతే ఫస్ట్ ఓవర్లో 20 రన్స్ కొట్టాడో జోష్ ఇంగ్లీష్, అప్పుడే వాళ్ళు మరి ఫ్రంట్ ఫుట్లోకి వెళ్ళిపోయారని చెప్పాలి. సో ఎప్పుడైతే బుమ్రాని కొట్టారో అప్పుడే వాళ్ళకి కాన్ఫిడెన్స్ హై వెళ్ళిపోయింది. సో దాని తర్వాత మరి బుమ్రా ఎంత అటాక్ చేయాలనుకున్నా సరే వాళ్ళు ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు. సో మరి దాని తర్వాత చూసుకుంటే మరి మనకి సెకండ్ బుమ్రా వైఫల్యం అనుకుంటే దాని తర్వాత హార్దిక్ పాండ్యా చేసిన మిస్టేక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో హార్దిక్ పాండ్యా చేసింది ఏంటంటే ఇక్కడ మనకి 18th ఓవర్ వరకు ఇది ఫస్ట్ మనకి పవర్ ప్లేలో ఒక ఓవర్ ఇచ్చాడు బుమ్రాకి. దాని తర్వాత చూసుకుంటే వరుసగా ఓవర్స్ ఇవ్వకుండా అక్కడ ఒక ఓవర్ తీసుకొచ్చి ఇచ్చాడు. సో ఇటువంటి మరి ఒక కన్సిస్టెంట్గా ఒక 2-3 ఓవర్లు మనకి 2 ఓవర్లన్నా వరుసగా ఇవ్వకపోతే ఖచ్చితంగా రిథం కోల్పోతారు. సో ఆ రిథంలో కనుక వచ్చినట్టయితే బుమ్రా ఖచ్చితంగా ఏదో ఒక వికెట్ అన్నా తీసుకునేవాడు. సో మరి అట్లీస్ట్ ఫస్ట్ పవర్ ప్లేలో ఒక ఓవర్ ఇచ్చినాడు, మిగతా ఓవర్స్ అన్నీ కూడా ఒక లాస్ట్లో డెత్ ఓవర్స్లో ఇచ్చినా సెట్ అయ్యేది. దాని తర్వాత వచ్చేసరికి శాంట్నర్. సో మరి శాంట్నర్ అంత మంచిగా బౌలింగ్ చేస్తున్నప్పుడు అతనికి కూడా బౌలింగ్ ఇవ్వలేదు. సో ఓన్లీ 2 ఓవర్స్ మాత్రం ఇచ్చినట్టున్నాడు, ఇంకా 2 ఓవర్స్ మిగిలి ఉన్నాయి. సో అదొక మిస్టేక్ అని చెప్పాలి. దాని తర్వాత ఫీల్డ్ సెటప్ చూసుకుంటే ఫీల్డ్ సెటప్లో కూడా సరిగా అనిపించలేదు. దాని తర్వాత హార్దిక్ పాండ్యా వైఫల్యం ఏదైనా ఉందా అంటే అతను కూడా మ్యాచ్ ఎప్పుడైతే చేజారుతుందో అప్పుడు మరి ప్లేయర్స్లో ఫుల్ జోష్ నింపాలి. సో అది కూడా చేసిన సందర్భం నిన్న కనిపించలేదు. సో మెయిన్గా చెప్పాలి అంటే మరి వాళ్ళ బ్యాటింగ్ బాగున్నా సరే వాళ్ళు బౌలింగ్లో అలాగే ఫీల్డింగ్లో చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో సో అవే మ్యాచ్ సినారియో మొత్తాన్ని చేంజ్ చేసినాయి. సో ఈరోజు పంజాబ్ కింగ్స్ గెలవడానికి కారణమైనవి అని చెప్పాలి. సో ఏదైనా సరే మరి మ్యాచ్ చూసిన తర్వాత ఓవరాల్గా మరి ఇంకా ఏదైనా సరే మిస్టేక్స్ ఉన్నాయా ముంబై ఇండియన్స్ ఓడిపోవడానికి అనేది సో మీకు తెలిసినవి ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి.